మొంతా తుఫాన్ తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపింది. భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన వరి ధాన్యం వర్షానికి తడిసిపోయింది. దీంతో రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చింది తుఫాన్ ప్రభావంతో 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ఉత్తర తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాలో ఎక్కువగా పంట నష్టం వాటిల్లింది. తెలంగాణ వ్యవసాయ శాఖ పంట నష్టం వివరాల్ని వెల్లడించింది. మొంతా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంట నష్టంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాథమిక నివేదిక ప్రకటించారు. తుఫాన్ ప్రభావంతో 12 జిల్లాల్లో 179 మండలాల్లో 2,53,033 మంది రైతులకు చెందిన 4,47,864 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. పూర్తి స్థాయిలో సర్వేకి ఆదేశించారు. మంత్రి తుమ్మల వెల్లడించారు. 2,82,379 ఎకరాల్లో వరి, 1,51,707 ఎకరాల్లో పత్తి నష్టపోయినట్టు నివేదికలో తెలిపారు. పూర్తి స్థాయిలో సర్వే అనంతరం నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంట నష్టం అధికంగా ఉంది. 1,30,200 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఖమ్మం జిల్లాలో 62,400 ఎకరాలు, నల్గొండ జిల్లాలో 52,071 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక నివేదికలో ప్రభుత్వం పేర్కొంది. మొంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. ఎకరాకు ఎంత పంట నష్టపరిహారం ఇవ్వాలో సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామన్నారు మంత్రి తుమ్మల తెలిపారు.